నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. పాఠాలు అని చెప్పి ఈ రోజున మీకు రామోజీరావు గురించి మాట్లాడుతున్నాను. రామోజీరావు గురించి మాట్లాడటం అంటే ఒక పాఠం చెప్పినట్టే మీకు. ఎందుకంటే ఆయన జీవితం ఒక పాఠం, ఎందరికో గుణపాఠం. అర్థమేంటుంది మీకు నేను చెప్పిన. ఎందుకంటే జర్నలిజం అంటే ఎంతో కొంత అలా వంగిపోవటం అనేది కనపడుతుంది. మీకు ఏ పత్రికలో అయినా ఒక వార్త వస్తే ఇది ఈనాడులో వచ్చిందా చూడండి అని అడిగేవాళ్ళండి కొంతమంది. అంటే ఈనాడులో వస్తే నమ్మొచ్చు అని. అంటే ఆయన రామోజీరావు గారు నవంబర్ 16, 1936 జన్మించారండి. 87 సంవత్సరంలో 88వ సంవత్సరంలో జూన్ 8వ తారీఖున మొన్న మనందరినీ వదిలేసి ఆయన గుండె ఆగిపోయి చనిపోయారు. ఆయన పడినన్ని ఇబ్బందులు, ఆయన చేసినన్ని పోరాటాలు ఒకసారి మనం చరిత్రలో రామోజీరావుని కొట్టి చూస్తే ఆయన చేసినటువంటి పోరాటాలన్నీ వస్తాయి. ముందు ఒక పత్రికాధిపతిగా ఆయనకి లాల్ సలాం. ఎందుకంటే ఒక పేపర్ నడవాలి అంటే దానికి అనేక యాడ్లు రావాలి, అవి రావాలి, ఈ రావాలి, ఇవన్నీ వస్తే తప్ప అది నిలబడదు. నెంబర్ 2, సితారా అని ఆయన వారపత్రిక మీకు తెలుసు, సినిమా పత్రిక. దాంట్లో నిజాయితీగా సినిమా గురించి వస్తూ ఉండేది. ఆ సినిమా వాళ్ళు మళ్ళీ వారికి యాడ్లు ఇస్తారా లేదా, ఈటీవీకి వాళ్ళకి అనేటువంటిది, లేకపోతే ఈనాడు పేపర్కి యాడ్లు ఇస్తారా లేదా అనేది ఆయన ఆలోచించేవాడు కదండి. నిజాన్ని నిజంగా రాయమని చెప్పేవాడు. మొట్టమొదట ఏదో 2 టీవీల్లో మాట్లాడాను కాబట్టి మాట్లాడేశాను కదా అనుకున్నాను. కానీ మన వాళ్ళు చాలామంది, గురువుగారు మీరు రామోజీరావు గారికి సంతాపంగా నివాళి చెప్పకపోతే బాగోదు, మీరు చెప్పాలి అని. ఎందుకంటే నిన్న చిన్న ఆరోగ్య కారణం వల్ల నేను బెజవాడ వెళ్ళలేకపోయానండి. వెళ్ళుంటే మీ అందరికీ అక్కడ కనపడి ఉండేవాడిని. ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మా రామోజీరావు అంటే సినిమా, నేను అలా సినిమా ఆయనగా చెప్తున్నాను. వారి గురించి ఒక అద్భుతమైనటువంటి ఏర్పాటు చేసి ఆ సభ ఎంత కళకళలాడిందో మీరు చూశారు. ఎంతమంది పెద్దలు వచ్చారో మీరు చూశారు. అందులో భారతరత్న రామోజీరావుకి ఇవ్వాలి అని వారు చెప్పడం కూడా చాలా సంతోషదాయకం. ఎందుకంటే భారత రత్న సాధించేటువంటి అర్హతలన్నీ ఉన్నటువంటి వ్యక్తి రామోజీరావు. మా అన్న నందమూరి తారక రామారావు కూడా, వారిద్దరూ మనకి 2 కళ్ళు లాంటి వాళ్ళండి. సినిమా రంగంలో అయినా పత్రికా రంగంలో అయినా 2 కళ్ళులాగా ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో ఆవిష్కరించేవారు. అయితే ఈ అనుబంధం మీకు ముందు చెప్తా అన్నాను కదా. ముందు రామోజీరావుతో మాకు పరిచయం లేదు. మా నాన్నగారు, అమ్మగారు, మా అమ్మగారు పచ్చళ్ళు చాలా బాగా చేసేవారు. ప్రియా పచ్చళ్ళు అని ఇప్పుడు మీరు చాలామంది తింటుంటే అది మా అమ్మగారి ఫార్ములానేనండి. అప్పుడు రాసి ఇచ్చింది మా అమ్మ. అప్పటికి ఇప్పటికీ నేను ప్రియా పచ్చడి తీసుకుని తింటుంటే మా అమ్మ మా ఇంట్లో చేసిన పచ్చళ్ళనే నాకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రియా పచ్చళ్ళలో అమ్మగారు పచ్చళ్ళ కోసం వెళ్ళటం, ఆ కాయలన్నీ కొనుక్కురావటం కోసం, మామిడికాయలు కానీ మునక్కాయలు కానీ, ఏ పచ్చడి మీరు చేయాలో టమాటాలు కానీ అవన్నీ కూడా. ఎందుకంటే మా నాన్నగారు రైతు, ఆ వ్యవసాయం తెలిసినటువంటి రైతు, పంట అంటే ఏంటో తెలిసిన రైతు కాబట్టి ఆయన్ని ఇద్దరికీ కూడా
ఆ వయసులో ఉద్యోగాలు ఇచ్చి మా నాన్నగారికి మా అమ్మగారికి ఆయన మీ ఇద్దరం అన్నయ్య నేను మద్రాసులో ఇరుక్కుపోయి అమ్మా నాన్న అక్కడెక్కడో ఉండిపోయి ఎట్లా అనుకుంటున్న సమయంలో చక్కగా రామోజీరావు గారు తీసుకొచ్చి అక్కడ పెట్టుకుని వాళ్ళకి ఒక అండగా కండగా నిలబడ్డారు. అంచేత నా తల్లిదండ్రుల పక్షాన వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ముందు రెండు ఒక అద్భుతం. ఆనాటికి ఈనాటికి మా అమ్మగారి జ్ఞాపకం మీ అందరికీ తెలియదు, మీరు తినేప్పుడు ఇది పరచూరి గోపాలకృష్ణ వెంకటేశ్వరరావు గారి అమ్మగారి ఇది అని చెప్పి ఆ పచ్చడి యొక్క సీక్వెన్స్ అంతా. కానీ మాకు తెలుసు కాబట్టి అమ్మని తలుచుకుంటా నాన్న తలుచుకుంటా ఉండేటువంటి మేము ఈ రోజున రామోజీరావు గారు జూన్ 8వ తారీఖున కాసేపు అలా అన్నగారు ఇదైన రోజున ఎంత భావోద్వేగానికి గురయ్యామో అలాగే రామోజీరావు గారు. ఎందుకంటేనండి ప్రపంచానికి దశ దిశ నిర్దేశించగలిగినటువంటి మహానుభావులండి రామారావు గారును రామోజీరావు గారు. వారిద్దరికీ భారతరత్న రావాలని పోరాడుతున్నాను, గుర్తుంది కదా మీకు. అటు అన్నగారికి రాలా, మోడీ గారికి నేను శిరస్సు వంచి నమస్కరించి చెప్తున్నాను, దయచేసి ఆ అవార్డులు ఈసారి వచ్చినప్పుడు అన్నగారికి రామోజీరావు గారికి భారతరత్న ఇవ్వాలి. ఇచ్చి తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన, తెలుగువారి మేధోబలాన్ని నిలబెట్టిన వారిద్దరికీ కూడా సగౌరవంగా ఆదరించాలని కోరుకుంటున్నాను. ఇక ఆ తర్వాత రామోజీరావు గారితో అమ్మా నాన్న అనుబంధం అయిపోయిందండి. మా అనుబంధం ఏంటి, 1975లో సినిమా రంగానికి వచ్చాను. ఆయన సినిమాలు 82లో 84లోనో మొదలెట్టారు. కానీ 89 దాకా మమ్మల్ని పిలవలేదు. ప్రతిఘటనప్పుడు కుదిరింది కానీ కొన్ని కారణాల వల్ల మేము ప్రతిఘటనకు వెళ్ళలేకపోయాం. అవి వేరే రచయితలు దర్శకులు వాళ్ళందరి గురించి కొన్ని మాట్లాడాల్సి వస్తుంది కానీ నేను అది మాట్లాడను. వెళ్ళి ఉంటే ప్రతిఘటనలోనే మొదటి చిత్రం మాది వారిది అయి ఉండేదండి. కానీ అది అవ్వకుండా తర్వాత మౌన పోరాటం అప్పుడు మోహన్ గాంధీ గారు వెళ్ళి, ఆయనకి ఏంటంటే పరచూరి బ్రదర్స్ అంటే కమర్షియల్ రైటర్స్. ఆయన ఏంటంటే రామోజీరావు గారు, నేను సినిమా తీసేది సమాజానికి చిన్న మేలుకోటు పలకటానికి, సమాజానికి ఇంత సందేశాన్ని ఇవ్వటానికి, సమాజం ఇంత బాగుపడటం కోసం అనేటువంటి ఆలోచనతోనే ఉండేవారండి. అది ఎందుకు అర్థమైందంటే నాకు, మేము మౌన పోరాటానికి వెళ్ళి సిట్టింగ్లో కూర్చున్నప్పుడు ఏదైనా పొరపాటుగా కమర్షియల్గా 89లో వచ్చిందండి మౌన పోరాటం. అంటే మేము 75లో ప్రారంభిస్తే 89 దాకా మేము రామోజీరావు దగ్గరికి వెళ్ళలేకపోయాం. అంటే ఆయన మొదలెట్టింది 80 తర్వాత అనుకోండి. కానీ ఆయన మొదలెట్టిన 5-6 ఏళ్ల వరకు కూడా మేము ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయామండి. ఈ చిత్రంతో ముందు మోహన్ గాంధీ గారికి థ్యాంక్స్. ఆయన పోరాడారు, సార్ వాళ్ళు అద్భుతంగా రాస్తారు ఈ సినిమాని, నన్ను నమ్మండి అని. అట్లూరి రామారావు గారు అని ఉండేవారు, వారు మాకు పిన్నమ్మ భర్త గారు, అంటే మా బాబాయ్ అవుతారు. ఆయన ఉన్నా కూడా మేము వెళ్ళలేకపోయామండి. అంటే సొంత బాబాయ్ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి మేము రాయలేని పరిస్థితిలో ఉన్నాం. మీరు అందరూ అర్థం చేసుకోండి. అంటే అది ఎంత క్రమశిక్షణతో రామోజీ గారు ఉంటారు. అలా ఆ మౌన పోరాటం అనేటువంటి సినిమా కూర్చున్నప్పుడు ఆయన మేధస్సు ఏంటో అసలు మనం మాట్లాడుతా అంటే ఆయన అదొక విచిత్రమైన మనిషి అండి. మనం అందరం ఇలా రాస్తాం, కానీ ఆయన ఇలానో ఏదో ఒక వేలు వదిలేసి రాస్తారు. మీరు గమనించండి, ఎందుకు అలా వదిలేస్తారో కూడా తెలియదు, ఇలా పట్టుకుంటారని నాకు అనుమానం. అది ఒక విచిత్రమైన మనిషి. ఆయన ఇలా అంటేనే ఆ వేళకి చూసినట్లు మనందరం ఎలా ఉంటాము, ఆయన ఏంటి ఎలా ఉన్నారు అని. అంటే హీజ్ ఏ డిఫరెంట్ మ్యాన్. మీకు తెలుసు ఆయన చెరుకూరు రామయ్య గారు ఆయన, కానీ ఆయనే పేరు మార్చుకుని రామోజీగా, అంటే జీ అనేది గౌరవవాచకం అండి. తెలియకుండా ప్రపంచంతో గౌరవవాచకంతో పిలిపించుకున్న మహానుభావుడు రామోజీ గారండి. అంటే ఆయనే ఆ జీని తీసుకొచ్చి అక్కడ పెట్టుకుని రామోజీరావు అని పెట్టుకున్నారు ఆయన, చెరుకూరు రామయ్య గారు. అలా అంటే చిన్న మార్గదర్శి, ఆ చిట్ ఫండ్ అది కూడా, దాంట్లో కూడా
మేము కట్టుకున్నాం, అవి మాకు వచ్చేసినాయి అన్నీ కూడా. అప్పుడు అలా నమ్మకం అంటే కేర్ ఆఫ్ అడ్రస్ రామోజీ గారు పర్ఫెక్ట్గా ఏ డేట్కి వస్తే అంత ముందు నుంచే లెక్కలు చెప్పేస్తామండి. ఈ డేట్కి మీది మెచ్యూర్ అవుతుంది, మీరు వెళ్ళడానికి వస్తారో మేము వెళ్ళాల, లాస్ట్ వరకు అలాగే ఉన్నాం. బికాజ్ ఆయన మీద నమ్మకం. చక్కగా మన ఇంటికి మన డబ్బులు వచ్చేసినాయి. అలా ఆ తర్వాత డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అయినాయి, కళాంజలి షాపింగ్ మాల్ అయింది, ప్రియా పచ్చళ్ళు ఇందాక చెప్పానండి. ఈటీవీ ఎన్ని భాషల్లోకి వెళ్ళిందో నేను చెప్పక్కర్లేదు. అంటే ఒక వ్యక్తి ప్రపంచీకరించబడ్డారు, ఆయన మేధోబలం ప్రపంచీకరించబడింది. అటువంటి మహానుభావుడు పుట్టినవారు గిట్టక మానరు అనేది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి సాగుతేనండి. అయితే అలా ఆ మౌన పోరాటంలో కూడా ఎండింగ్లో ఆ అమ్మాయి వదిలి వెళ్ళిపోతుందని మేము నిర్ణయం చేసి చెప్పినప్పుడు ఆయన కరచాలనం చేశారు. ఎస్, మౌన పోరాటం చేసి తాళి కట్టించుకుంది తప్ప అతనితో మళ్ళీ కలిసి కాపురం చేయటానికి కాదు అనేటువంటి ఒక గొప్ప మెసేజ్ని ప్రపంచానికి పంపించింది ఆ సినిమా మౌన పోరాటం. ఇంకా 4-5 సినిమాలు రాసామండి, అన్నీ కాదు కానీ అద్భుతమైన సినిమాలు వారు తీసిని. మెల్లమెల్లగా తర్వాత ఆయనకి ఇక కమర్షియల్ అయిపోతుంది ఇది అన్నాక వారు సినిమాలు ఆపేశారు, మీకు తెలిసి తీయటం ఆపేశారు. బట్ ఇవాళ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేవాళ్ళు ఎవరైనా అలా చూస్తే రామోజీ ఫిలిం సిటీ అని మీరు కనపడగానే ఆయన్ని ప్రేమించే వాళ్ళకి మాట్లాడుతూ అంటేనే నాకు రోమాలు పొడుచుకున్నాడు. అంటే ఒక వ్యక్తిత్వం, ఎంతోమంది వ్యక్తిత్వ హననం చేయటానికి ప్రయత్నించినా దాన్ని దహనం చేసేయగలిగినటువంటి మహామేధోశాలి ఆయన. నిన్న నా దురదృష్టం, నేను విజయవాడ వెళ్ళలేకపోయాను. అందుకని కనీసం మీతో అన్న మాట్లాడి అక్కడ చెబుదాం అనుకున్న 4 మంచి మాటలు ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ కూడా మొన్న 2 టీవీల్లో మాట్లాడిన ఇవన్నీ చెప్పలేదు కాబట్టి ఇప్పుడు తమరందరికీ నేను తెలియజేస్తూ, ఎందుకంటే మా పెద్ద మనవడు పెళ్ళికి వెళ్ళి పిలవటానికి వెళ్ళినప్పుడు భోజనం పెట్టారు. ఏమనుకో గోపాలకృష్ణ, నేను బయటకు రాలేకపోతా అంటే 2019లోనే ఆయన ఆరోగ్యంలో తేడా వచ్చిందని నాకు అప్పుడే అర్థమైంది. ఎందుకంటే అంతకుముందు మా రెండో అన్న ఇదైనప్పుడు కానీ ఎప్పుడైనా ఈ ఇంటికి మా నాన్నగారి ఇంటికి ఆయన వచ్చేవారు. అలాంటి వాళ్ళు రాలేను వివాహానికి అని అనగానే అమ్మ ఈయన ఆరోగ్యంలో ఏదో తేడా వస్తున్నట్టు ఉందని నాకు అనుమానం వచ్చిందండి అప్పుడే. కానీ 2019 నుంచి 24 దాకా ఆయన పోరాడి అలా ఈనాడు కూడా మీరు చూస్తే ఓపికగా ఆయన చేత్తో ఆయన రాసేవాడండి ఎడిటోరియల్. సామాన్యంగా పక్కన ఉన్నటువంటి వాళ్ళు రచయితలు మేధావులు ఎవరన్నా రాస్తే అది చూసి ఓకే అని దిద్ది ఎడిటోరియల్స్ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉండొచ్చండి. కానీ రామోజీరావు గారు ప్రతి అక్షరం ఎడిటోరియల్ ఆయనే రాసేవారండి. అంచేత అసలు పెదపార్పూడి గ్రామం అంటే మా చిన్నపార్పూడి మా అత్తగారు ఊరండి, మా భార్య ఊరు, దాని పక్కన పెదపార్పూడి ఉంటుంది. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆయన మొత్తం చాలా సినిమాలు తీశారు. ఆయన 84లో మొదలెట్టారు. శ్రీవారి ప్రేమలేఖ అనే కామెడీ సినిమాతో మొదలెట్టి ఆయన చూడండి, కాంచనగంగ, సుందరి సుబ్బారావు, మయూరి అండి, అసలు హ్యాట్స్ ఆఫ్ రామోజీరావు. ఆవిడతో మీరు తీయటం అంటే దాన్ని హిందీలో కూడా రీమేక్ చేసేంత దీన్ని వారు ఒక అంగవైకల్యాన్ని గురించి భయపడకండి అని ప్రజలకి సందేశం చెప్పాను. మీకు సందేశాలంటే ఆయనకి ఇష్టమని వారినే యాక్ట్ చేయించి ఆ నాట్యమయూరిగా వారిని చూపించినటువంటి కానీ ప్రతిఘటన. ఆ తర్వాత కొంచెం ప్రతిఘాతని దీన్ని కూడా మళ్ళీ హిందీలో కూడా తీశారండి. మళ్ళీ జడ్జిమెంట్ ఒకటి రాసామండి మేము, మళ్ళీ వారికి అట్లాగే రాసాము. అలా ఏమైనా సినిమా, పత్రిక ఇవి రెండు కళ్ళులాగా చూసుకున్నాడు ఆయన. దాంతోపాటు మార్గదర్శి వాళ్ళకి రన్ అవుతుంది. అంటే ఒక నమ్మకాన్ని కలిగించగలిగినటువంటి మహానుభావుడు. అటువంటి మహానుభావుడు లేని లోటుని మన తెలుగు రాష్ట్రాలకు కలిగింది. అందుకని మోడీ గారు
మీకు శిరస్సు ఉంచి నమస్కరించి ప్రార్థిస్తున్నాము. తెలుగు వాళ్ళందరి పక్షాన్ని నేను ప్రార్థిస్తున్నాను. రామోజీరావు గారికి, నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ప్రకటించి తెలుగువారి గుండెల్లో ఒక హాయిని నింపి తెలుగు రాష్ట్రాల్లో ఒక వెలుగుని నింపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.